పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150లో ఒక డైలాగ్ పేల్చనున్నారని దర్శకుడు వివి వినాయక్ నిన్న ఒక ప్రోగ్రాంలో తెలియజేశారు. ఆయన చెప్పింది మొదలు ఈ డైలాగ్ వినేసి సోషల్ మీడియాలో నానా డిస్కషన్లు వినిపిస్తున్నాయి. సినిమా ఒక పవర్ఫుల్ యాక్షన్ మూవీ అని కొందరు, అబ్బే మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాను పాడు చేస్తున్నారని కొందరు. ఇలా ఒక డైలాగ్ వినేసి మాటల యుద్ధం సాగిస్తున్నారు జనాలు. ఇంతకీ అసలు ఈ డైలాగ్ వలన నిజంగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? నిజానికి ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క డైలాగ్ వేసేసి సినిమా గురించి చెప్పలేం. ఉదాహరణకు మనం ఒరిజినల్ కత్తి సినిమాను తీసుకుంటే కేవలం విజయ్ అండ్ సమంత మధ్యన జరిగే ఫస్ట్ హాఫ్ సీన్లను చూస్తే అసలు సినిమా ఏమీ అర్థం కాదు. ఇదేదో డబుల్ మీనింగ్లతో కూడిన ఒక రొమాంటిక్ మసాలా ఎంటర్టైనర్ అన్న చందాన ఉంటుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీసుకుంటే అసలు ఈ సినిమాకు ఆ డాక్యుమెంటరీకి సంబంధం ఏంటి అన్నట్లుంటుంది. ఒక ఊరిలోని రైతులకు వచ్చిన ఒక సమస్యను అక్కడ ప్రస్తావిస్తారులే. అలాగే క్లైమాక్స్ అనేది పీక్స్, అక్కడ పేరు సోషల్ రెస్పాన్సిబిలిటీ డైలాగులు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు మెగా 150 దగ్గరకు వస్తే కేవలం ఈ ఒక్క డైలాగ్ సినిమా ఫేట్ ను డిసైడ్ చేయలేదు. ఎందుకంటే మా సినిమాలో ప్రతి సీన్ లోని డైలాగులు చాలా ముఖ్యమే. ఏదో ఈ ఒక్క డైలాగ్ తో సినిమా రచ్చలేపేస్తుంది అనలేం. అలాగే ఈ డైలాగ్ వలన అనవసర హీరోయిజం ఎక్కువై మెసేజ్ డెల్యూట్ అవుతుందని చెప్పలేం. నిజానికి కత్తి సినిమాలో మెసేజ్ వంటివి ఏమీ ఉండవు. కేవలం ఒక ప్రాబ్లం కు కత్తి అలియాస్ కదిరేసన్ ఏం సొల్యూషన్ ఇచ్చాడనేదే సినిమా. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.